నమస్తే దోస్తులు. ఫస్ట్ మీ అందరికి ఒకటి చెప్పాలి. అదేంటంటే మన ఛానల్కి 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ముచ్చట ఏంటంటే మీకు ఎటువంటి వీడియోలు కావాలి అంటే ఏ టాపిక్ మీద వీడియోలు కావాలో కింద కామెంట్లలో చెప్పురి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. చిన్ని అవ్వ బతుకు ఇవాళ రీఛార్జ్ అయిపోతుంది. ఇక రేపటికించి ఎట్లనో ఏమో పోనీ ఇంట్లో అడుగుదామంటే కుక్క తిట్లు తిడతారు. ఓసారి అయితే అడిగి చూద్దాం. తిడితే తిడతావా అయితే మనోళ్ళే కదా. అవ్వ నిద్ర కూడా పడతలేదు ఫోన్లో నెట్ లేకపోతే. అవ్వ గింత ఘోరంగా అలవాటు అయినా ఏంది ఫోన్కు. ఫోన్ లేకపోతే బతుకుడు కష్టం ఉన్నట్టున్నది కదా. వామ్మో రేపు ఎట్లా చేసైనా మంచిదే, తిట్ల పడ్డా మంచిదే, కానీ రీఛార్జ్ మాత్రం వేసుకోవాల్సిందే. ఇప్పుడే ఎవరిని అడగాలి పైసలు? మా అయ్యని అడుగుదామా? అవ్వ వద్దుతి, కొట్టినా కొడతాడు. ఓసారి అమ్మని అడిగి చూద్దాం ఫస్ట్. అమ్మా ఏం చేస్తానవే? ఆడుకుంటున్నారా ఈడ? అవ్వ ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానే? మరి ఏం చెప్తారా ఈడ? బోలు తోముతానా, పని చేసుకుంటానా. నాకేమో పని చేసినట్టు ఏం చెప్తున్నావమ్మా అంటున్నావు. అవ్వ చేత్తగంటి అమ్మ జర దండం పెడితేనే రీఛార్జ్ అయిపోయింది. ఒక 300 ఉంటాయే. ఓ బాడుకోవు, నాకు ఏడుకెళ్ళొస్తాయి రా ఊకే పైసలు 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 అన్న పానం తింటాను. అమ్మ ప్లీజ్ ఒక్కసారికి ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఫోన్ పని చేయదే. ఏం కాదు ఆ ఫోన్ పని చేయకపోతే ఏం అది కాదు, ఏమో నౌకరి ఫోన్లు వచ్చినట్టు నీకు. ఆ ఫోన్తోనే కదా నువ్వు ఇట్లా తయారైంది లంగా బాడుకోవు. నాడు ఇడికించి గంజు పట్టుకొని చంపుతా మరి. వామో కొట్టినా కొడుతుందిరో. అవ్వ జస్ట్ మిస్. మా అమ్మ కొట్టినా కొట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి మా అయ్యని అడుగుదాం. అవ్వ మా అయ్య అయితే ఫస్ట్ కొట్టినాకనే మాట్లాడతాడు, కానీ ఒకసారి అయితే అడిగి చూద్దాం ఏమంటాడో ఏమో. ఇప్పుడు అడిగితే అడగన్నా అద్దా ఏం గతి అడుగుదాం ఏదైతే అదే. బాపు ఏందిరా అంటే వాము పిలిచినందుకే అంత కోపానికి వస్తాండేంది. ఎందుకైనా మంచి కొంచెం దూరంగా ఉండి అడుగుదాం. ఏం లేదు బాబు, ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక 300 ఉంటే ఇస్తావా? చెప్పేటి లంబిడి కొడుక, పని లేదు పాట లేదు, ఫోన్లు సోపతిగాళ్ళు అనుకుంటా రోజు గాలికి తిరుగుతాను, మొద్దు తిన్నట్టు తింటాను, పంటాను. ఏదన్నా పని చూసుకుంటే ఏందిరా? నాడు బాడక వించే నా కళ్ళ ముంగట ఉండే తన్నులు అయితే మరి అనుకున్న తిడతారని ముందే. తిట్టపోతే ముద్దేసుకుంటారా మనం ఏమో పని కూడా చేసినట్టు. మరి ఇప్పుడు రీఛార్జ్కి పైసలు ఎట్లా? ఇది వచ్చింది కదా తిప్పల. అరే మా తాతగాడు ఉన్నాడు, మర్చిపోయినా. ఇచ్చిన పైసలు వాడచ్చు, ఒకసారి మెల్లగా పోయి అడుగుదాం. కానీ మల్లయ్య ఇంతంత పోవాకియే. ముసలోడు మంచిగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాడు కదా, ఎట్లయినా చేసి మెల్లగా పోయి అడుగుతా. కానీ ఓ తాత ఇక్కడ ఉన్నావానే? నేను ఇల్లంతా చూస్తానా కదా నీకోసం. ఎవరు నువ్వారా? అబ్బ బిడ్డు, నా గురించి ఎందుకు చూస్తానవురా నువ్వు? ఆగో గట్లెందుకంటేనేమే తాత. ఏమో మరి అన్నం తిన్నావా లేదా? తిన్నా బాంచర్, నువ్వు ఎత్తే బాగా తిన్నా. ముసలోని కూడా అర్థమైంది పో. కారడ్డం మాట్లాడతాడు. అట్లా కాదే తాత. పింఛన్ తీసుకున్నావా లేదా? మరి నడుచుకుంటా పోతావేమో, మరి నేను ఊళ్ళోకి పోతానా అత్తవు కావచ్చు అని చూస్తాను నీ గురించి. అబ్బో అద్దు బిడ్డు, పోయినసారి గట్లనే తీసుకుపోయి 500 తెంగినావు. ఇంటికి వచ్చినాక కూటర్ తీసుకురామంటే దాళ్ళకెళ్ళి 300 తెంగినావు. అద్దు బాంచర్, నీతో రాను నేను. ఓ తాత చెప్పేదినే. ఇగో పోయినసారి లెక్క కాదు, కానీ నాకు ఒక్క 300 ఇయ్యే. నిన్ను బండి మీద పోయి బండి మీద తీసుకొని వస్తా. నాకు ఎక్కువ అద్దే అద్దు. అబ్బో నిన్నేడ నమ్ముతారా? నువ్వు లంగవు కాదురా. అద్దు బాంచర్, నేను మెల్ల నడుచుకుంటా పోయి నడుచుకుంటా వస్తుంది. అరే చెప్తే నత్తలేదా అని నీకు? బాపు బండి ఉన్నది, అందులో ఒక్క 50 రూపాయలు పెట్రోల్ కొట్టి ఆయనతో పోయి తీసుకొని వస్తా. నాకు ఒక్క 300 ఇయ్యే. ఇక నిన్ను అడగపో. అరే మంచిగా బండి మీద పోయి బండి మీద రాక ఎందుకు ఆడికిడికి సాతగాని పానానికి నడుతావు? వాడు తీసుకునే పోతానా బట్టే నీ మనవడు పోయిరాపో. మరి నిన్న నా మనవడికి 500 రూపాయలు ఇచ్చిన తీసుకుపోయినందుకు. వాళ్ళకి కాకపోతే ఇంకెవరకు రా మనం పెట్టేది. పోయిరాపో. నీకేమేరకరా? మళ్ళీగా వాడు 300 అంటాడు, ఆడికి పోయినాక 1000 రూపాయలు కూస్తాడు నన్ను. నీకెరికేనా ముచ్చట? మళ్ళీ ఎవడియాలే నాకు? నీ అవ్వ నాకు ఒక 300 అయితే సరిపోతాయే. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, వేయించుకుంటా. ఇవ్వవు కదా నీ సంగతి చెప్తా.
ఎప్పుడన్నా నంబర్ తెమ్మంటావు, కోటర్ తెమ్మంటావు, పొగాకు తెమ్మంటావు, తేనేదే నాకు. నీ అవ్వ నాడు ఇక బండి తీసుకురాపో. నువ్వు నాకు గండనమో పోయినావు. ముసలోడు సెట్ అయినట్టే ఇక 700-800 గుచ్చాలి ఇవాళ. 300 బ్యాలెన్స్కి పోయినా ఇక మిగతా మంచిగా నైట్ సిట్టింగ్ వేయచ్చు ఇక. ఓ తాత ఈయనే ఉండి ఎటువకి నేను బండి తీసుకొని వస్తా.